గుర్తు రాలేదా? మా ఓటు తీసుకొని మీరు సీట్ల పైన కూర్చున్నప్పుడు మా కాస్తున్న పొట్టలు, మేము విడిపోతున్న కుటుంబాలు, మా బిడ్డలు విదేశాల్లో జైల్లో బందీ అయినప్పుడు మా ఓటర్గా మా బిడ్డల హక్కులు మీరు ఎలా గుర్తు చేసుకోలేరండి? మిమ్మల్ని చెప్పాలా? మాకు ఇఫ్తార్ పార్టీకి వస్తారు మీరు, మాకు రిజర్వేషన్ కావాలంటే మతం అంటారు. మాది తలాక్ బిల్లు ఈరోజు పార్లమెంట్లో పెడతారా మీరు? అరే మా హక్కు అది, మా పర్సనల్, మేము జీవిస్తున్నాము, మా పిల్ల పాపతో జీవిస్తున్నాము, మేము ఉపాసం చేపిస్తున్నాము, మేము ఎప్పుడు అడగలేమే. మరి మా హక్కులు తీసుకుపోయి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టుకుంటారా? ఈరోజు మా పురుష ప్రపంచంలో ఎంత కష్టం ఉంది తెలుసా? ఒక్క తలాకి ఇవ్వాలంటే మరి పార్లమెంట్ అడగాలా? మరి ఈ పరిస్థితి వస్తే మా బిడ్డలు ఎలా బతకాలి? సభ్య సమాజం తలదించుకుంటుంది. పురుషానికి అన్యాయం చేసిన వాళ్ళమైతున్నాము. మరి ఈ సమాజంలో సమాజమే మధ్యవాలయము. చెప్పాలో ఎలా చెప్పాలో? ప్రజా మేలు కోరే సంఘ సేవలం, ప్రజా మేలు కోరే సంఘ సేవలం. ఆలోచించండి ఓ నాయకుల్లారా, ఎలా చెప్పాలో ఎలా చెప్పాలో? మరి మా సమాజంలో మేము బతుకున్నంత వరకు మా బిడ్డల హక్కుల కోసం మేము ఎదురు తిరుగుతాము, మేము పోరాటం చేస్తాము. నూరేళ్ళు నా జీవితం ఉద్యమాల ఉండాలని, నూరేళ్ళు నా జీవితం పత్రికల్లో ఉండాలని, నూరేళ్ళు నా జీవితం సంఘ సేవలో ఉండాలని, నూరేళ్ళు నా జీవితం రాజకీయంలో ఉండాలని. సోదరి మల్లులారా, ఈ దేశంలో మరి భారత బుద్ధు బిడ్డలకు అన్యాయమైపోతున్నకు ముస్లిం గర్జన పెట్టి ఏకం చేసి అందరి కోసము నిలబడి మరి అందుకోసము ఆపతు బంధు అయ్యా మన మహబూబ్ భాయ్ గారయ్యా, ఆదుకునే ప్రభు అయ్యా మన మహబూబ్ భాయ్ గారయ్యా. మరి ఆపత్ బంధుగా మీ అందరి కోసం నిలబడి సేవలు చేస్తున్నందుకు మేమందరము గర్వపడి సభ్య సమాజం సెల్యూట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చేసుకుంటూ, ఐ డోంట్ నో ముస్లిం, ఐ యామ్ ఇండియన్ ముస్లిం. జోజితా బాయ్ సికందర్, మై నేమ్ ఇస్ సాజిదా సికందర్. జై హింద్, జై భీమ్, జై భీమ్.